हैदराबाद के जुर्मा आबी ज़खायर उस्मान सागर और हिमायत सागर की सतह आब में इजाफे के सबब हिमायत सागर के 2 दरवाजे 2 फीट तक खोल दिए गए हैं और 700 क्यूसेक पानी खारिज किया जा रहा है। दोनों शहरों में शदीद बारिश की वजह से ज़खायर आब की सतह में इजाफा होने लगा है। हुकाम ने आज हिमायत सागर के 2 दरवाजे खोल दिए, जिसके सबब मूसा नदी में पानी का बहाव बढ़ने लगा। हुकाम की जानिब से मूसा नदी और नशेबी इलाकों के रहने वाले लोगों को चौकस कर दिया गया है। वाटर वर्क्स के एमडी दाना किशोर, रंगारेड्डी कलेक्टर व दीगर ने आबी ज़खायर के दरवाजे खोलने के मौके पर इसकी निगरानी की। राजेंद्र नगर जोन डीसीपी जगदीश्वर रेड्डी, एडिशनल डीसीपी व दीगर ओहदेदार आबी ज़खायर में सूरत हाल पर नजर रखे हुए हैं। आपको बता दें कि हिमायत सागर की आबी सतह 1763.50 फीट है और 1200 क्यूसेक पानी आ जाने के बाद मौजूदा पानी की सतह 1761.2 फीट हो गई है, जबकि उस्मान सागर में पानी की मुकम्मल सतह 1790 फीट थी और इस वक्त उसमें 1784.7 फीट पानी मौजूद है। అందరికీ నమస్కారం। తెలియజేయడం ఏమనగా అంటే మరి వర్షం 3 రోజుల నుంచి పడతా ఉంది, భారీ వర్షం పడుతుంది। వర్షం కూడా పడాలి, మనకు నీళ్ళు లేకపోతే కూడా ఇబ్బందే। మరి వర్షం కూడా కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి। మా ముందంతస్తులో మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి కూడా 2 డేస్ నుంచి మేము పర్సనల్గా ఒక టీం వేసుకున్నాం। రాత్రులు కూడా అంటే రోడ్లపైన ఎక్కడ గుంతలు నిండి కానీ, ఇక్కడ తెలియకుండా రోడ్డు కొట్టుకుపోవడం కానీ, ఏదైనా చెట్లు పడడం కానీ, కరెంటు స్తంభాలు కూడా కానీ, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ తోటి కానీ మా మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా కలిసి ఎక్కడ ఎమర్జెన్సీ ఉంటే అక్కడ టీంతో వేస్తూ ఉన్నాం। మరి 2 రోజుల నుంచి వర్షం చాలా పడడంతో మరి హిమేసర్ చెరువు కూడా మరి కేసీఆర్ పుణ్యమని చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి। మరి వర్షం బాగా పడుతుంది, వచ్చిన 3-4 సంవత్సరాల నుంచి కంటిన్యూ వదులుతూ ఉన్నాం। మరి ఇప్పుడు 1763 అంటే హాఫ్ తక్కువ ఉన్నాయి। వచ్చే ఫ్లో బట్టి 2 దర్వాజలు ఇంకో దర్వాజలు వదలడం కావచ్చు, మరి ఒక క్షణం కావచ్చు, గంట కావచ్చు, సాయంత్రం దాకా కూడా కావచ్చు। ప్రజలకు ఒకటే తెలియజేయడం ఏంటంటే మనం ముందుగాల అప్రమత్తంగా ఉండాలి, అవసరం ఉంటేనే బయటకు రావాల్సిన అవసరం ఉంది, మన పిల్లలను కూడా జాగ్రత్తగా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది। జరిగినాక అయ్యో అంటే కష్టమవుతుంది, కొంచెం ముందుగాల ఉండాలి। గవర్నమెంట్ కూడా ఎంత సహకరించాలనో, ప్రజాప్రతినిధులు ఎంత సహకరించాలో సహకరిస్తూ ఉంటాం, కానీ మీరు కూడా అప్రమత్తంగా ఉండండి। మాకు కూడా తెలిస్తే ఇమీడియట్గా మీకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే మాకు కూడా తెలియపరచండి, మేము కూడా మా మున్సిపల్ సిబ్బందితో కానీ మేము కానీ అందుబాటులో ఉంటాం। ఇంతకుముందు రాత్రి 12 గంటలకు మళ్ళీ పొద్దున కూడా ఎమ్మెల్యే గారు మాకు ఫోన్ చేయడం జరిగింది, ఎక్కడెక్కడ ఏం పరిస్థితులు ఉన్నాయి మీరు అందుబాటులో ఉండే, ఎమర్జెన్సీ ఉన్న దగ్గర మీరు అలర్ట్ ఉండాలని చెప్పి ఆయనకి తెలిస్తే కూడా మాకు ఇన్ఫార్మ్ ఇస్తున్నాడు। మాకు తెలిసేది కూడా ఉంటే కూడా మేము ఆయనకి ఎమ్మెల్యే గారికి కూడా ఇన్ఫార్మ్ ఇచ్చి మేము తప్పకుండా సేవ చేస్తూ ఉన్నాం, సహకరిస్తాం। మీరు కూడా సహకరించాలి దయచేసి। ఇంకో ప్రత్యేకంగా ఎక్కడన్నా కరెంటు స్తంభాలని చిన్నపిల్లలు కూడా బయటికి వెళ్తూ ఉన్నారు, వాళ్ళకి తెలియదు, ముట్టుకుంటూ ఉంటారు, ఆ స్తంభాలను కూడా ముట్టుకోకుండా ఉండాల్సింది। ఇంకోటి ఇక్కడ ఏదో చెరువు నిండి మొత్తం దర్వాజలు వదులుతున్నారు, ఏదో చూడడానికి కూడా అవసరం లేదు, ఎందుకంటే వర్షం పడితేనే ఆ పైనుంచి వచ్చే కాలువ ద్వారానే ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అంత నీళ్ళు వదులుతారు। మీరు ఇళ్ళల్లో కూడా ఉండి టీవీ చూడొచ్చు, ఇప్పుడు మన ప్రెస్ దూరాలు కానీ మీడియా కానీ చూపిస్తూ ఉన్నది, మీరు టీవీల నుండి చూడొచ్చు, వాట్సాప్లలో ఫేస్బుక్లలో కూడా పెడతా ఉంటారు। దయచేసి మీరు వచ్చి పిల్లలు కూడా జాగ్రత్త ఉండాలి, వచ్చి ఏదో నీళ్ళు చూస్తున్నామని పిల్లలు దోస్తుల్లో వెంబడొచ్చి వాడు సెల్ పని జారకుండా కింద పడుతున్నారు। కొన్ని దగ్గర జరగటానికి సంఘటనలు కూడా రాష్ట్రం కానీ దేశాలు కానీ కూడా జరుగుతున్నాయి, మీరు అవన్నీ చూసి మరి వాట్సాప్లో చూస్తూ ఉన్నారు। కాబట్టి మీరు దయచేసి మన ప్రాణం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి కోరుకుంటూ, మాకు కూడా ఎనీ టైం ఎక్కడైనా అవసరం ఉంటే మా దృష్టి కూడా తీసుకురండి, మేము సహకరిస్తామని కోరుతున్నాం। గత 2 రోజుల నుంచి భారీగా కురుస్తున్నటువంటి వర్షాలను దృష్టిలో ఉంచుకొని గండిపేటకు రావడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి లేక్ను చూసినట్లయితే మనకు 1785 ఫీట్ వాటర్ ప్రజెంట్ టేబుల్ చూపిస్తూ ఉన్నది। 1790 వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ గేట్లు ఓపెన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది। రాత్రి ఇన్ఫ్లోకి ఇప్పటి ఇన్ఫ్లోకి చాలా తేడా ఉంది, రాత్రి 1200 ప్లస్ ఉంటుండే ఇన్ఫ్లో, ఇప్పుడు 700కే వచ్చింది, తక్కువైంది। సో రాత్రి నుంచి మనకు 12 తర్వాత వర్షాలు కొంచెం ఆ సరౌండింగ్ ఏరియాస్లో తక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వర్షం వచ్చే మనకి ఇక్కడ 5 ఫీట్ కుషన్ అనేది ఇంకా ఉంది, ఆ 5 ఫీట్ నిండిన తర్వాతనే మనకు గేట్స్ ఓపెన్ చేసేటువంటి అవకాశం ఇక్కడ ఉంటుంది గండిపేటలో। ఒకవేళ గేట్స్ ఓపెన్ చేసినప్పటికీ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పోలీస్ పరంగా అందరు స్టేక్ హోల్డర్స్, ఆర్ఎండ్బి అనుకోండి, వాటర్ వర్క్స్ అనుకోండి, జిహెచ్ఎంస్ అనుకోండి, ఎన్డీఆర్ఐ టీమ్స్ అనుకోండి, మరియు లోకల్ మున్సిపల్ చైర్మన్స్, మున్సిపల్ సిబ్బంది మరియు
వివిధ ప్రజాప్రతినిధులతో కూడా ఇన్ కోఆర్డినేషన్ అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. లాస్ట్ టైం ఇక్కడ మన గేట్స్ ఓపెన్ చేసినప్పుడు కొంతమంది స్టక్ కావడం, ఫామ్లోకి వెళ్ళి బయటికి తీసుకురావడం కూడా మీరు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చూశారు లాస్ట్ టైము. సో అట్లాంటి పరిస్థితి ఉండకుండా ఇప్పుడు ఆ రోడ్డు కూడా బంద్ చేయడం జరిగింది. మనకు గేట్స్ ఓపెన్ చేసినటువంటి మున్పు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని కూడా అలర్ట్ చేయడం, మూసి పరివాహక ప్రాంతాలందరినీ కూడా మనం అలర్ట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. సిచ్యువేషన్ అసెస్ చేసుకుంటూ ముఖ్యంగా మా సిపి గారు స్టీఫెన్ రవీంద్ర సార్ ఎవ్రీ 3 to 6 అవర్స్కి ఒకసారి టెలికాన్ఫరెన్స్ ద్వారా అందరినీ అంటే పరిస్థితిని అంచనా వేస్తూ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అసెస్ చేసుకుంటూ కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ఈవెన్ ఇంక్లూడింగ్ నైట్ టోటల్ కూడా చాలా వాటర్ లాగింగ్స్ కూడా పోలీసు, ల్యాండ్ ఆర్డర్, ట్రాఫిక్ అందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన క్లియర్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కూడా మీరు కూడా చూస్తున్నారు. ఎక్కడ కూడా ఇలా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉంది. ఎక్సెప్ట్ కొన్ని చిన్న చిన్న స్లమ్ ఏరియాస్లో కొంత వాటర్ లాగింగ్ ఉన్నప్పటికీ అవి కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गायनेकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।